అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రీటా అగర్వాల్, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ at Lalithyam Mother and Child Hospital, Vanasthalipuram. White discharge, that is called as తెల్లబట్ట in Telugu. In English it is called as leukorrhea. Young girls, mature అయిన తర్వాత that is called as physiological leukorrhea. Means that white discharge is normal. But ఒకవేళ ఇది అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్, దురద అవుతుంది, ఇట్ ఈస్ లైక్ కర్డ్, పెరుగులాగా థిక్ డిశ్చార్జ్, స్మెల్ వస్తుంది, మీన్స్ ఏమైనా కొంచెం లోపల ఇన్ఫెక్షన్ అయింది. సో ఈ టైంలో కొంచెం యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. మీరు కొంచెం మీ డాక్టర్కి విజిట్ చేయాలి. అండ్ హౌ టు డిఫరెన్షియేట్ దట్ వైట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ. ఇన్ ప్రెగ్నెన్సీ ఇది వైట్ డిశ్చార్జ్ నార్మల్ వాటరీ లాగా ఈజ్ నార్మల్, నథింగ్ టు వరీ, because that secretions will increase. Normal physiological leukorrhea will be there in pregnancy, but at the same time, as I told, కొంతమందికి ఒక్కవేళ ఇది అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్, చాలా దురద వస్తుంది, రెడ్నెస్ అయింది, ఇంకా స్మెల్ వస్తుంది, అండ్ ఇట్ ఈస్ లైక్ గ్రీనిష్ కలర్ ఆర్ థిక్ వైట్ కలర్, మీన్స్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సమ్ ఇన్ఫెక్షన్. Need to take some antibiotic for some days, and also you need to, because in pregnancy it is important, if it is మీకు ఇన్ఫెక్షన్ అయింది, there may be chances of abortion also, or in ఒకవేళ in the late pregnancy there may be chances of preterm labor, తొందరగా డెలివరీ అయినా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి, ఈ టైంలో మీరు యాంటీబయాటిక్ వాడాలి అవసరం ఉంది. సో మీరు మీ డాక్టర్కి, గైనకాలజిస్ట్కి విజిట్ చేయాలి.